దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తున్నాను. వినుచున్న వాక్యముల చేత మీ హృదయాలు, మీ అంతరంగాల స్వభావాలు మార్చబడుతున్నాయని నేను నమ్ముచున్నాను. పోయినసారి ఎపిసోడ్లో మనం విన్నటువంటి వాక్యము మరొకసారి గుర్తుకు తీసుకొని వస్తాను. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు కారు అనేటువంటి విషయాన్ని మీరు విన్నారు. క్షుణ్ణముగా దేవుని సంబంధులు దేవుని మాట వింటారు, దేవుని మాటను గ్రహిస్తారు, దేవునితోనే ఉంటారు, అబద్ధములాడు సత్యమే పలుకుతాడు అనే విషయాలు క్షుణ్ణముగా విన్నారు. ఈరోజు చెప్పే మాట, బ్రతుకు దినములన్నీ మనమేమి దేవుని ఎదుట చేయాలి. బ్రతుకు దినములన్నీ అనేటువంటి అంశం తీసుకుంటే, బ్రతుకు దినములన్నీ మనం ఏం చేయాలి దేవుని ఎదుట, మనం ఏది మనం చేయాలి, తర్వాత దేవుడు మన పట్ల ఏం చేస్తాడు. బ్రతుకు దినములన్నీ అనే అంశం మీద దేవునికి మనం ఏం చేయాలి, దేవుడు మనకేం చేస్తాడు, బ్రతుకు దినములన్నీ అనేటువంటి అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల స్వామి, వింటున్నటువంటి వాక్యము చేత నీ బిడ్డలు ప్రభావితులు కావాలి, వారి జీవితాలు మార్చబడాలి, మారుమనసు పొందాలి, సంపూర్ణమైన రక్షణ పొందాలి, నీకు విధేయులుగా జీవించాలి, అలాగే ప్రభా సాక్షులుగా నిలబడాలి, బోధకులుగా కొంతమంది తయారు కావాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు, యవనస్తుడు, యవనురాలు ఉపయోగపడాలి. అటువంటి ఫలితాలు ఇస్తారని ఈ వాక్యము ద్వారా ఈ దీనిని మీరు బలపరిచి వాడుకుంటారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించే హృదయము మీకు అనుగ్రహించునుగాక. ఎందుకనగా ఈ దినములలో వినగల చెవులు లేనివారు, గ్రహించే హృదయము లేనివారు, అలాగే వాక్యము చదవని వారు చాలామంది ఉన్నారు. చూడలేని కన్నులు, అంటే వాక్యము చూడలేని కన్నులు కలిగిన వారు ఉన్నారు. వాక్యమే చూడకపోతే ప్రభు దర్శనంలో ఎట్లా కనబడతాడు నీ కంటికి? ఇది కూడా ఉంది. కనుక వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించే హృదయం మీకు కలుగునుగా కానీ దీవిస్తున్నాను. ఈసారి మనము అంశంలోనికి వెళ్ళిపోదాం. బ్రతుకు దినములన్నీ అనే అంశము. ఈ బ్రతుకు దినములన్నీ దేవునికి మనం ఏం చేయాలి, దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, ఇది ఇందులో ఉన్నటువంటి మరి ఇవన్నీ గ్రహించడానికి మీ మనసులు దేవుడు మరి చక్కని మనసులుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనంలో చూచినప్పుడు అక్కడ హన్నాను గూర్చి వ్రాయబడి ఉంది. 1వ అధ్యాయం అంతా హన్నా ఎంత కష్టపడిందో, ఎంత బాధపడిందో, తన యొక్క చెల్లి అయినటువంటి పెనిన్నా చేత ఎన్ని మాటలు అనిపించుకునిందో, తాను గర్భవతి కాకుండా పిల్లలు కనకుండా ఉండడం చేత తన చెల్లెలు ఎన్ని మాటలు అనిందో అక్కగా హన్నా చాలా బాధలు పడింది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చేసుకొని, నా గర్భవాసమున ఒక కుమారునిస్తే ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పడం వల్ల దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహిస్తాడు. ఆ సమూయేలు పాలు, తన యొక్క తల్లి దగ్గర పాలు విడిచినటువంటి ఆ సమయంలో ఆమె ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఏలి దగ్గర వదిలిపెట్టి ఈ మాట పలుకుతుంది. ఇది నేను చదువుతున్నాను, వినండి. 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. యెహోవాకు ఆ బిడ్డను, నాకు పుట్టిన బిడ్డను సమూయేలును ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. ప్రవచనం ఎత్తి చెప్పింది. లేక పుట్టిన కుమారుడు దేవునికి ఇస్తానని నేను మొక్కుబడి చేసుకున్నాను, ప్రమాణం చేసి ఉన్నాను. ప్రమాణపూర్వకముగా నా కుమారుడైన సమూయేలు, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఇది వాక్యం వినుచున్నటువంటి వారు తల్లిదండ్రులు కలిగిన వారైతే తల్లిదండ్రులు ఈ మాట చెప్పి మమ్మల్ని దేవునికి ప్రతిష్ఠించాలని కోరుతున్నాను. యవనస్తులారా, యవనస్తులారా, మీరు చేసేటువంటి కార్యములు ఎన్నో ఇబ్బందికరమైన కార్యములు, మీ తలంపులు ఎన్నో ఇబ్బందికరమైన తలంపులు, మీ చర్యలు దేవునికి ఇష్టము కాని చర్యలు. ఈ దినములలో సమాజములో కలుసుకుంటే, సమాజముతో ఉంటే మనము ఎన్నో రకాలైనటువంటి పాప నైజాలు నేర్చుకునే పరిస్థితి ఉంది. ఆ పాప నైజములో మునిగి తేలుతూ దేవుని యొద్దకు రాలేని పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ఆలోచించండి.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేవునికి ప్రతిష్ఠించారా లేదా? ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకపోతే, పెద్దలుగా మీరు ఉంటే, మా తల్లిదండ్రులకు ఇంత వాక్యము తెలియదు కనుక వారు ప్రతిష్ఠించడం అనేది తెలియదు, దేవునికి మొక్కుకోవడం తెలియదు, దేవుని కొరకు నా బిడ్డ ఉపయోగపడాలనే విషయం వారికి తెలియదు కనుక దేవుడు ఏదో చదివి పెద్దవాడై వారు సంపాదించి చాలు అనేటువంటి వారుగా మీ తల్లిదండ్రులు ఉంటే, మీరైనా ప్రతిష్ఠించుకోండి. పెద్దలైన మీరు ఏళ్ళ తరబడి మీరు పెద్దలుగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీకు ప్రతిష్ట కావాలి. హన్నా ఏ విధముగా తన కుమార్ని ప్రతిష్ఠించుచున్నాను అన్నదో, అలాగున నా హృదయాన్ని, నా మనస్సును, నా బ్రతుకును ప్రభువా నీ కొరకు ప్రతిష్ఠించుచున్నాను అని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు? బ్రతుకు దినములన్నీ దేవుని కొరకే బ్రతకాలి. బ్రతుకు దినములన్నీ ప్రతిష్ఠింపబడిన బిడ్డగా నీ ఉండాలి. బ్రతుకు దినములన్నీ దేవుని కొరకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. బ్రతుకు దినములన్నీ దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి. బ్రతుకు దినములన్నీ దేవుని చిత్తమును నెరవేర్చే బిడ్డగా నీవు ఉండాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. నీవు భక్తులు కావాలని దేవుని ఇష్టమైంది, నీవు రౌడీ కావాలని దేవునికి ఇష్టము లేదు. నీవు దేవుని సంబంధిగా ఉండాలని దేవునికి ఇష్టమైంది, నువ్వు సాతాను సంబంధిగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఆయన చిత్తము నీ పట్ల ఆకాశములో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన విధముగా, మీరు మరి భూమి పుట్టకమునిపే, పునాదులు వేయబడకమునిపే మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు అని అక్కడ వ్రాయబడింది. కనుక క్రైస్తవ కుటుంబాల్లో ఈనాడు మనం పుట్టినామంటే పరలోకములోనే ఎన్నిక చేయబడ్డాము, పరలోకములోనే ఏర్పరచబడ్డాము, పరలోకములోనే దేవుని సొత్తుగా మనం అక్కడే అయినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మన తల్లు గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు యొక్క వాక్యాలు విని బైబిల్ చదివి, క్రైస్తవులమే కానీ బైబిల్ చదవని వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ బైబిల్ చదివి వాక్యమును వింటూ యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పుకొని బాప్తిసం తీసుకొని పాపాలు కడిగి వేసుకొని దేవుల్లో మనకి ముందుకు సాగుతూ ఈ వాక్యమును ఇప్పుడు వింటున్నారు కనుక మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి దేవునికి. ప్రభువా నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ మాటల ప్రకారము జీవిస్తాను, నీ వాక్యమును బట్టి నేను ప్రవర్తిస్తాను, నీ వాక్యమును బట్టి నేను నా జీవితాన్ని గడుపుతాను, నా బ్రతుకు దినములన్నీ ప్రతిష్ఠితునిగా చేయండి అని ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఈ వాక్యము మీకు అర్థమవుతుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి తర్వాత విషయాలు కూడా గ్రహించితే నిజముగా దేవుని కొరకే మీరు మీ బ్రతుకు దినములన్నీ మీరు దేవుని కొరకే జీవించాలి. మీ బ్రతుకు దినములన్నీ మీ కార్యములు దేవుని సంబంధించినవిగా ఉండాలి. మీ బ్రతుకు దినములన్నీ దేవుని కృప పొంది ఉండాలి. మీ బ్రతుకు దినములన్నీ దేవుని కొరకే జీవించాలి. కనుక ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా ఆలకించి దేవుని కొరకు జీవించండి. ఇక్కడ హన్నమ్మ చేసిన పని ఏమిటంటే, నేను ఆ బిడ్డను, నాకు పుట్టిన బిడ్డను, సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతికి దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. కనుక నేను కూడా నా దినములన్నీ కూడా నీకు ప్రతిష్ఠింపబడిన బిడ్డగా నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని మీరు ప్రతిష్ఠించుకోండి. అలాగన యేసు ప్రభు కూడా మరి యోహాను సువార్త 17:17లో ఒక వాక్యం అక్కడ ఉంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? తన ద్వారా ఎందరైతే రక్షింపబడతారో, యేసుక్రీస్తు మాటల చేత, యేసుక్రీస్తు సేవ చేత, యేసుక్రీస్తు యొక్క మరి స్వస్థతల చేత ఎవరైతే రక్షణ పొందుతారో, బాగుపడతారో వారందరూ కూడా దేవునికి బిడ్డలుగా ప్రతిష్ఠింపబడాలి. వాక్యముతో ప్రతిష్ఠింపబడాలి, వాక్యము చేత ప్రతిష్ఠింపబడాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. వాక్యం అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యమే. సత్యం అనగా వాక్యమే. కనుక సత్యము వాక్యము, వాక్యము సత్యము, సత్యము కొరకు, వాక్యము కొరకు ప్రతిష్ఠింపబడాలి అని యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంగతి అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తేటగా కనబడుతుంది, వినబడుతుంది. కనుక దీన్ని బట్టి మనమే ప్రతిష్ఠించుకోవాలి. బ్రతుకులో సత్యము కొరకు నా బ్రతుకును నీకే ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా, నా బ్రతుకులో సత్యము కొరకు నేను జీవిస్తాను,
నన్ను సత్యము కొరకు ప్రతిష్ఠించుకొనుచున్నాను ప్రభా అని చెబితే నిజముగా నీ బ్రతుకు దినముల నీవు ప్రతిష్ఠింపబడిన వాడుగానే ఉంటావు, సమూయేలు వలె. దేవునికి స్తోత్రం. అలాగనే రెండవదిగా కీర్తన గ్రంథము 146వ కీర్తన ఇక్కడ మనం చూసినప్పుడు 146 రెండవ వచనములో నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను అంటున్నాడు. నా జీవిత కాలమంతయు యెహోవాను నేను స్తుతించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైతే ప్రతిష్ఠితుడు అవుతాడో, ఎవడైతే దేవునికి తను తాను ప్రతిష్ఠించుకుంటాడో వాడు రెండవ స్టెప్గా చేయవలసిన పని ఏమిటి? రెండవ మెట్టులో వాడు చేయవలసిన పని ఏమిటంటే వాని జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించాలి. వారి జీవిత కాలమంతయు యేసును మనము స్తుతించాలి. మన జీవిత కాలమంతయు ఆయన చేసిన మేలు, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము, ప్రాణ బలి ఆయన శ్లాఘించాలి, పొగడాలి, ఆరాధించాలి, సన్నతించాలి, పాటలు పాడాలి. ఆయన గంభీరమైనటువంటి వాయిద్యముల చేత ఆయన్ను మనము ఏం చేయాలి? పొగడాలి. అలాగ చేయాలని చెప్పి రెండవ వాక్యముగా మనకు కనబడుతుంది. కనుక నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను అంటున్నాడు ప్రతిష్ఠితుడైనటువంటి మరి దావీదు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆయన వ్రాసినటువంటి పాటలన్నీ కూడా, కీర్తనలన్నీ కూడా చాలా మరి ప్రత్యేకముగా ఉన్నాయి. వాటిని మనం చదివి తర్వాత అర్థం చేసుకుంటే అలాగనే జీవించాలి, అలాగనే ఉండాలి అనే మనసు మనకు కూడా తప్పకుండా పుడుతుంది. ఆ మనసు మనకు కలిగితే మనం అదృష్టవంతులమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠింపబడిన ప్రతి బిడ్డ కూడా వాని జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించేది నేర్చుకోవాలి, యెహోవాను స్తుతించాలి, స్తుతించేది నేర్చుకోవాలి. చిన్న ప్రాయంలో పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, అలాగే స్తుతించడం ద్వారా, స్తోత్రము చెప్పడం ద్వారా, ఏక కంఠంతో, ఏక స్వరముతో మీ యొక్క చర్చిలో లేకపోతే మందిరంలో మీరు స్తుతించాలి. అలాగ స్తుతించడానికి మన యొక్క జీవితకాలం అంతా దేవుని స్తుతించాలని దేవుడు కోరుచున్నాడు. తర్వాత మరియు 103వ కీర్తన 1వ వచనము 2వ వచనంలో చూసినప్పుడు దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారము దేనిని మరవద్దు అంటున్నాడు. దేవుడు చేసిన మేళ్ళు చాలా చేస్తున్నాడు. ఆ మేళ్ళు మర్చిపోకుండా నా ప్రాణమా ఆయన సన్నతించు అంటున్నాడు. కనుక మొట్టమొదట దేవుని స్తుతించేది నేర్చుకున్నాము. స్తుతించడంలో మన యొక్క జీవితంలో వచ్చేటువంటి కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందనలు ఇవన్నీ కూడా దేవుడు విడిపిస్తూ తప్పిస్తూ, బాధలోంచి విడిపిస్తూ తప్పిస్తూ, అపాయకరమైన స్థితిలో నుంచి మరి మనల్ని తప్పిస్తూ విడిపిస్తున్నాడు. గనక ఆయన చేసిన కార్యములను మర్చిపోవద్దు నా ప్రాణమా అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ప్రతిష్ఠితులం అయితే దేవుని స్తుతించాలి, దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు వారికి చేసినటువంటి గొప్ప కార్యములు, వారి పట్ల దేవుడు చేసినటువంటి ఘన కార్యములు, వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యములు వారు వెంటనే మర్చిపోయిరని కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు. వెంటనే మర్చిపోయిరి. వారు వెంటనే మర్చిపోవడం వల్ల దేవునికి విసుగుదలైపోయింది, దేవునికి చాలా కష్టం అనిపించింది, దేవునికి చాలా బాధ కలిగించింది. నా బిడ్డల ఎదుట నేను ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ నా మీద వారికి విశ్వాసము కుదరలేదే, నా మీద వారికి మనస్సు నిఘా లేదే అని చాలా బాధపడ్డాడు. దీన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు చేసిన కార్యములను మనము మన ప్రాణముతో చెప్పుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు అని అంటున్నాడు. కనుక ఆయన చేసిన ఉపకారం మర్చిపోకుండా స్తుతించడము మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి, స్తుతించాలి. ఏ మాత్రము, ఏ సాయంకాలము కానీ, ఏ ఉదయము కానీ, ఏ మధ్యాహ్నము కానీ నీకు సమయము దొరికినప్పుడు స్తుతిస్తూ ఉండాలి. బస్సులో ప్రయాణం చేస్తుంటావేమో, ఇంకా ఇతర వాహనములలో, పై వాహనములలో, విమానములో, లేదా మరి ఏదైనా ఒకవేళ వాహనములో, రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఆయన నామము ద్వారా మనకు చేసిన క్రియలు అంటే మేళ్ళు లేదా మనకు చేసిన ఘన కార్యములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేసినవి జ్ఞాపకము తెచ్చుకొని, ప్రభా
స్తుతించాలి. ప్రభువా, ఎన్ని మేలు చేసినా నాకు పలానప్పుడు పలానా సంవత్సరంలో నా పట్ల నిజంగా గొప్ప మేలు చేసినావు, పలానా సంవత్సరంలో పలానా దినమున పలానా సాయంకాలమున నన్ను ఎంత ఆదుకున్నావు ప్రభా, లేకపోతే నేను ఇప్పుడు లేకపోయిందును, నిజముగా నేను ఈ లోకంలో నేను నా యొక్క పేరు తుడిచిపెట్టబడు అటువంటి అపాయముల నన్ను కాపాడినావని జరిగినటువంటి సంఘటనలు దేవుని దగ్గర చెప్పుకుంటూ దేవుని స్తుతించే భాగ్యము ప్రతిష్ఠింపబడిన వానికే తగును. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతిష్ఠించుకో, ఆ తర్వాత దేవుని స్తుతించు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ఇశ్రాయేలు మర్చిపోయినారు, కానీ వారి చరిత్రతో మనం చదివినప్పుడు మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం మర్చిపోకూడదు. వారు చేసినటువంటి విధంగా వారు కఠినపరచుకున్నట్టుగా వారి హృదయాలు మనం కఠినపరచుకోకూడదు. మనకు మేలు చేసిన, ఒకవేళ దేవుని చేత మనకు కీడు జరిగిన, అబ్రహాముకు కీడు జరిగినట్టుగా ఉంది. నీకు కుమారుని ఇచ్చి ఉన్నాను, ఆ కుమారుని నాకు బలి ఇమ్మన్నాడు, అది కీడుగా ఉంది అక్కడ చూస్తే. కానీ కీడైన మేలైన దేవుని చెప్పిన మాట వినాలి అని ముందుకు సాగినాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అలాగనే మనం కూడా ముందుకు సాగితే దేవుడు గొప్ప మేళ్లతో మనల్ని ముంచేస్తాడు. గనక బ్రతుకు దినములన్నీ ఈ నమ్మకమైన జీవితం జీవిస్తాం. బ్రతుకు దినములన్నీ దేవునికి విధేయముగా ఉంటాం. బ్రతుకు దినములన్నీ ఆయన చేసిన కార్యములకు, అద్భుతాలకు స్తుతి చెల్లిస్తుంటాం. మూడవదిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండాలని ప్రసంగి రాస్తున్నాడు. తాను బ్రతుకు దినములను సంతోషంగా ఉండండి. ఎక్కడండి సంతోషము? మా బ్రతుకులో సంతోషం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎక్కడండి ఈ సంసారంలో పడిపోయి సంతోషం లేదండి కొంతమంది అంటారు. ఈ పిల్లలు బట్టి మాకు సంతోషం లేదండి కొంతమంది కుటుంబంలో పెద్దలు అంటారు. మా తల్లిదండ్రులు బట్టి మాకు సంతోషం లేదండి, వాళ్ళు రక్షింపబడలేదు, మేము రక్షింపబడితే మమ్మల్ని గుళ్ళకు పోనివ్వలేదు, చర్చిలకు పోవడం ఇవ్వలేదు, మందిరాలకు పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు, పోనివ్వడం లేదు, ఏం చేయాలండి అని కొంతమంది అనొచ్చు. ఇవన్నీ కూడా తలంచితే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తల్లిదండ్రుల చేత ద్వేషింపబడినా, పిల్లల చేత తల్లిదండ్రులు ద్వేషింపబడినా, తృణీకరింపబడినా సంతోషించేది నేర్చుకోవాలి మనం. అవును, దీనికి పరిపూర్ణమైన వాక్యము, పరిపూర్ణమైన ఒక వచనము యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో నుంచి మాట్లాడుతున్నాడు. అది ఎక్కడుందంటే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, గంతులు వేయడి అని అక్కడ వాక్యము తెలియజేస్తుంది. యేసుప్రభు చెప్పిన మాట, ఆయన నోటి నుండి చెప్పిన మాట. నా నిమిత్తమై మీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఏదైనా ఒకవేళ అపనిందలు వచ్చినా కానీ నా నామమును బట్టి మీరు సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి అంటున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మన ఇంటికి దేవుడు ఏదైనా ఆశీర్వాదకరంగా ఒక వస్తువు లేదా ఒక ఇల్లు లేదా ఒక పెళ్ళి ఇవన్నీ ఇస్తే అప్పుడు దేవుని స్తుతిస్తాం, పొగడతాం, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించినాడని 10 మందిలో చెప్పుకుంటాం. కానీ శ్రమలో ఎవడు స్తుతిస్తాడండి? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడదామనంటే వీలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు స్తుతిస్తారు? దేవుడు ఈ వాక్యమును మనకి ఇచ్చినాడు. యేసు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తమై మీకు ఏమైనా హింస కానీ మిమ్మల్ని నిందించినా, మీ మీద అబద్ధ మాటల పలికి మిమ్మల్ని బాధించినా మీరు ధన్యులు, గంతులు వేసి స్తుతించండి, గంతులు వేసి ఆనందించండి అంటున్నాడు. ఇలాగున పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. కనుక ఈ వాక్యము తెలిసిన మనము కూడా శ్రమలలో కూడా దేవుని స్తుతిస్తాం, శ్రమలలో కూడా దేవుని యందు గంతులేస్తాం, శ్రమలలో కూడా దేవుని గురించి మరి ఆనందిస్తాం, సంతోషంగా ఉందాం. ప్రసంగి అంటాడు, నీ జీవితకాలం అంతా సంతోషించండి అంటాడు. అది కేవలము ఆ రాజుల కాలంలో సొలొమోనుకి ఏం తక్కువ లేదు కనుక ఆయన సంతోషించినట్టుగా ప్రజలందరూ సంతోషపడాలని ఆయనకి ఇష్టమైంది ఆ దినాల్లో. ఈనాడు యేసుప్రభు కాలంలో నిజముగా యేసుప్రభును నిజముగా హింసించి ఆయన మీద చెడ్డ మాటలు పలికి చెడ్డ విధమైనటువంటి తీర్పులు తీర్చి ఆయన సిలువకి ఎక్కించినారే. ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఇలాంటి సిలువ ఉంది కదా. ఎవడు తన సిలువను ఎత్తుకొని దినదినమో తన సిలువను ఎత్తుకొని ఎవడు నన్ను వెంబడిస్తాడో వాడే నాకు పాత్రుడు అంటున్నాడు కదా యేసుప్రభు. వస్తుంది సిలువ అనేది శ్రమకు కారణం, శ్రమకు గుర్తు, శ్రమలకు గుర్తు సిలువ.
రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. చేతికి బాధ, ఎడమ చేతికి బాధ, కుడి చేతికి బాధ, తలకు బాధ, ప్రక్కకు బాధ, తర్వాత కాళ్ళకు బాధ. కనుక సిలువ అనేది 5 విధములైనటువంటి శ్రమలకు సాదృశ్యముగా ఉంది. 5 విధములైన శ్రమలు నీకు రావచ్చు, చేతులకు రావచ్చు, నీ తలకు రావచ్చు, నీ మైండ్ నిజముగా చెదిరిపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సిలువ. కనుక ఎవడైతే తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడిస్తాడో వాడే నాకు పాత్రుడు అంటున్నాడు యేసుప్రభు. కనుక ఆ సిలువను కూర్చున్నటువంటి ఆ శ్రమలో మనము సిలువ వేయబడడం లేదు, మనము శ్రమల్లో ఉండడమే సిలువ వేయబడినట్లు, మనం సిలువను ఎత్తుకొని మనము నడిచినట్లు. దీన్ని బట్టి అప్పుడు ఏం చేయాలి? గంతులు వేయాలి, సంతోషించాలి. ప్రభా, ఇలాంటి శ్రమలు అంటే తప్పు చేయకుండా నేను శ్రమించుట అనేటువంటి వంతు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తప్పు చేయకుండా ఈ శ్రమ నా మీదకి వచ్చింది, ఈ నింద వచ్చింది, ఈ అపనింద వచ్చింది. సంతోషం ప్రభా, సంతోషిస్తున్నాను. నేను అలా చేయలేదు కదా, నేను అలాగున అనలేదు కదా, అనరాని మాట నా నోట్లోంచి రాలేదు కదా, అబద్ధం ఆడలేదు కదా, నేను ఎప్పుడు కూడా నెరవేర్చలేదు కదా అనేటువంటిది నీలో, అంటే సత్యము నీలో ఉంది కనుక దాన్ని బట్టి ఎంత శ్రమ మీ మీదికి వచ్చినప్పటికీ ఇది కేవలము చూడలేని తనముతో శ్రమ రావచ్చు, చూడలేని వారు, నేను చూడలేని వారు నీ మీద అపనింద మోపొచ్చు. వీటిని బట్టి సంతోషము తప్పక వస్తుంది. ఇది మీరు గ్రహించాలి, ఇది మీరు అనుభవించాలి. తద్వారా దేవుని యొక్క దర్శనాన్ని మీరు పొందాలి. అపోస్తలుడైన పౌలు ఇలాగ శ్రమలు పొందడానికి మనం పుట్టినామని తెస్సలోని పత్రికలు అంటాడు. మనము శ్రమల కొరకే పుట్టినామని అంటాడు, ఒకటే మాట. మరి యోబులో ఉంది ఒక చోట ఏముంది? నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్టుగా శ్రమానుభవానికే నరులు పుడుచున్నారు కానీ మామూలుగా కాదు అంటాడు. 5:6 ఉంది ఆ మాట యోబు గ్రంథంలో. కనుక ఇలాగను చూస్తే శ్రమల కొరకే మనం పుట్టినాం. యేసు ప్రభు కొరకు మనం పుట్టినాము, యేసు ప్రభు బిడ్డలకు పుట్టినాం. కనుక మనకు శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలలో ఏం చేయాలి? గంతులేయాలి, ఆనందించాలి, సంతోషించాలి అని మనం నేర్చుకుందాం. ప్రసంగిలో మటుకు పాత నిబంధన గ్రంథంలో మీరు సంతోషించండి బాగా అంటాడు. ఆ సంతోషం ఎట్లా సంతోషించాలి? దేవుని బట్టి సంతోషించాలి. లోకాన్ని బట్టి సంతోషించే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. లోకాన్ని బట్టి సంతోషించాలి. ఎప్పుడు వాక్యమైనా తీరా వేరేది పెట్టరా టీవీలో అంటారు. ఎప్పుడు వాక్యమేనా విడిచిపెట్టరా, చూడు పలానా ఛానల్ పెట్టు, దాంట్లో చూడు ఎంత బాగుందో అంటారు. ఇవన్నీ కూడా లోకమును బట్టి, లోకములో ఉన్నదాన్ని బట్టి సంతోషించేవారుగా కొంతమంది ఉన్నారు. క్రైస్తవులే, అది తగదు. ఇప్పుడు ఏం చెప్పాను? బ్రతుకు దినములన్నీ సంతోషిస్తాము దేవుని కొరకు, బ్రతుకు దినములన్నీ ఆనందిస్తాము దేవుని కొరకు, బ్రతుకు దినములన్నీ అనుభవిస్తాము దేవుని యొక్క శ్రమలో. ఆ శ్రమలలో మనకు దేవుడు ఏమిస్తాడు? పరలోకములు మీ ఫలము అధికమవుతుంది, పరలోకములు మీకు మంచి ఇల్లు కట్టించబడుతున్నాయి. అందుకే కదా యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో మొదటి 2-3 వచనాలు చూసినప్పుడు మనము నేను నివాసములు ఏర్పాటు చేయడానికి వెళుచున్నాను, మీకందరికి నివాసాలు ఏర్పాటు చేస్తా, పరలోకములో మీకు నివాసాలు ఏర్పాటు చేసి తిరిగి వచ్చి మిమ్మల్ని కొనిపోతాను అన్నాడు. మన శరీరములకు జీవం ఇచ్చి మన సమాధులు లేపుకొని ఆయన తీసుకువెళ్ళి మనకు అప్పగించబడినటువంటి, మనకు కేటాయించబడినటువంటి బంగారపు ఇల్లు, బంగారపు బాటలు కలిగిన వీధిలో ఉన్నటువంటి ఇల్లు దేవుడు మనకు ఇవ్వబోచున్నాడు. దాని కొరకు మనము యోచిస్తాం, దాని కొరకు మనం నిఘా పెడదాం, దాని కొరకు మనము ఆలోచన చేస్తాం, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉందాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు, జీవితం అంతా సంతోషంగా ఉన్నాడని ప్రసంగి సొలొమోను అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా నిమిత్తమై శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, హింస వచ్చినా కానీ గంతులు వేసి ఆనందించండి అంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ 4:4 కూడా ఇదే మాట అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి అని 2వ మాట కూడా అంటున్నాడు. ప్రభువునందు ఆనందపడాలి, లోకమును బట్టి ఆనందపడవద్దండి. లోకము నిన్ను ముంచేస్తుంది, లోకస్తులు నిన్ను తవ్వేస్తారు, లోకస్తులు నిన్ను మరణపరుస్తారు, లోకస్తులు నిన్ను నిజముగా ముస్కరులుగా చేస్తారు, లోకస్తులు మిమ్మల్ని పాపులుగా నిలబెడతారు, లోకస్తులు మిమ్మల్ని లేనిపోని ఆలోచన చేత మీ మైండ్ను చెడగొడతారు, దేవుని దగ్గర రాకుండానే మీ యొక్క స్నేహాలు పక్కకు తిప్పుతారు. దీన్ని బట్టి జాగ్రత్త కలిగి దేవుని యందు మనము అతిశయపడినట్టుగా
బ్రతుకు దినములన్నీ నిజముగా క్రీస్తులో మనం ఉన్నట్లుగా, దేవునిలో మనం ఉన్నట్టుగా, హింస వచ్చినా బాధ వచ్చినా అందులో సంతోషించి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ సత్యమందు ప్రతిష్ట చేయబడిన వారముగా ఉండాలని పోయినసారి నేర్చుకున్నారు కదా. వాక్యము ప్రతిష్ట చేస్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ప్రతిష్ట చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? తండ్రి, నేను ఈ లోక సంబంధిని కానట్లు నన్ను నమ్మిన వారు, నా నామమును విశ్వాసం ఉంచిన వీరు కూడా లోక సంబంధులు కారు గనక వారిని కాపాడుము అంటాడు ఒక చోట. అలాగనే ఏమన్నాడు? సత్యమందు వీరిని ప్రతిష్ట చేయము అంటాడు. వీరిని కాపాడు, వీరి విశ్వాసాన్ని కాపాడు, వారు దిగజారిపోకుండా వారిని కాపాడు అంటున్నాడు దేవుడు యేసుప్రభు. కనుక ఇప్పుడు అది కూడా అదే విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఊరిలో ఉన్నావో, ఎక్కడ సేవ చేస్తున్నావో, ఎక్కడ విశ్వాసిగా ఉన్నావో, ఎక్కడ దేవుని కొరకు పని చేస్తున్నావో, ఎక్కడ నీ ఉద్యోగంలో ఉన్నావో, ఈ వాక్యాలు విన్న నీకు సత్యములో నిలబడేటట్లుగా నీ బ్రతుకు దినంలో నీవు సత్యములో ప్రతిష్ఠింపబడిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే కీర్తన 23:6 ఉన్నారు. నేను బ్రతుకు దినములో నీవు కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరం నేను నివాసము చేసేదను అంటున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నది? చిరకాలం యెహోవా మందిరం నివాసము చేస్తే నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకు కాలం అంతా ఎక్కడ ఉండాలంటున్నాడు దేవుడు? మనం దేవునికి ఏం చేయాలి? మనము బ్రతుకు కాలం అంతా మన జీవితాన్ని మందిరంలో గడపాల. మందిరం అంటే కొంతమందికి గిట్టదు, మందిరం అంటే కొంతమందికి తలనొప్పి. పాస్టర్ గారు వదిలిపెట్టాడయ్యా, పెద్ద ప్రసంగం చేస్తాడు, దాన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడుతుంటాడు, ఏదో 2 మాటలు చెప్పి ముగించితే మంచిది కదా, మాకు పనులు ఉంటాయి కదా అని గొనుగులు కొనిగేటువంటి పరిసయ్యులు చాలామంది ఉన్నారు మన మధ్యలో. అవన్నీ మర్చిపోయి పరిసయ్యుడిగా ఉండకుండా దేవుని బిడ్డగా మారిపో. నువ్వు దేవుని బిడ్డగా మారాల. పరిసయ్యుడిగా ఉండి ఒకరిని తప్పులు పట్టే గుణమే నీలో ఉంటే గనా నీ తప్పులు నువ్వు తెలుసుకోలేవు. నీ తప్పు తెలుసుకుంటే తర్వాత ఇతరుల తప్పులు నువ్వు చక్కగా బోధించడానికి, చెప్పడానికి, సాత్వికం చెప్పడానికి అవకాశం ఉంది. దాన్ని బట్టి నేను బ్రతుకు తినమని నీవు కృపాక్షేమం నా వెంట వస్తాయి. ఎందును బట్టి వస్తాయి? నా జీవితకాలం అంతా యెహోవా మందిరం నేను నివసింపగోరుచున్నానని దావీదు అంటున్నాడు. కనుక నీవు కూడా అలాగున దేవుడు చెప్పి బ్రతుకు దినములను నీవు చిరకాలం దేవుని మందిరంతో ఉండాలని కోరుచున్నాను. తర్వాత 5వదిగా ద్వితీయోపదేశకాండం 17:22 రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 17:22 రాస్తున్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగకుండానట్లుగా తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడలన్నింటినీ అనుసరించి నేర్చుకున్నట్టుకు మీ బ్రతుకు అన్నిటను ఆ గ్రంథమును చదువుచున్నవాళ్ళను. చదవర్లారా, మరి చదివినటువంటి ప్రతి వారికి ఈ వాక్యము హితవాక్యముగా ఉంది. మీరు ఏం చదువుతున్నారు? ఇతర గ్రంథాలు చదువుతున్నారు, ఇతర పుస్తకాలు బాగా చదువుతున్నారు, కానీ బైబిల్ చదవరే? బైబిల్ చదవాలని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 17:22 మోషే అంటున్నాడు, మీ బ్రతుకు దినములన్నిటిను మీరు కట్టడలు నేర్చుకున్నట్టుగా, కట్టడలో నిలబడినట్టుగా ధర్మశాస్త్రమును చదువుచూ ఉండవలను అని ఉన్నది. రెండవదిగా ఆ గ్రంథమును చదువుతున్న తర్వాత రెండవదిగా మీ మనోనేత్రాలు తెరవబడడానికి 119వ కీర్తన 18వ వచనంలో నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకార్య సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరవము అంటున్నాడు భక్తుడు అక్కడ. కనుక దేవుని యొక్క సంగతులు, ఆశ్చర్యమైన సంగతులు నా కళ్ళకు చూడాలా, మన మనోనేత్రాలు తెరిపించు ప్రభా అని ప్రార్థన చేసి చదవండి. అలాగనే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, తిమోతి, నేను వేరొక సంఘానికి వెళ్ళి మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. నేను మళ్ళీ వచ్చు లోపల మీరేం చేయాలి? చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, తర్వాత బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని తిమోతికి అపోస్తలుడైన పౌలు అంటాడు. చదవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఈనాడు చదువుతున్నారు కానీ బైబిల్ చదవకుండా ఉన్నారు. ఆదివారం నిజముగా ఊరిక నామకే వస్తే చేత పట్టుకొని ఇలా వస్తున్నారు కానీ మీరు చదవలేకపోతున్నారు. కనుక చదవాలి. ఇవన్నిటికీ అంటే ఈ 6 విషయాలు దేవుని కొరకు మనం చేస్తే 7వ విషయం ఒకటి చెప్తున్న లాస్ట్లో యెహోషువ 1:5 వచనంలో ఒక మాట ఉంది, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడైనను నీ ఎదుట నిలవలేక యుడునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ
మోషేను పోగొట్టుకున్నాడు, మోషే చనిపోయినాడు. యెహోషువ మోషే యొక్క స్థానంలోకి వచ్చినాడు. మోషేతో మాట్లాడినట్టుగా యెహోషువతో మాట్లాడు, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండునట్లు నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండదునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 6 దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే దేవుడు మన బ్రతుకులో నీ ముందర ఎవ్వడు కూడా నిలబడకుండా చేస్తానంటున్నాడు. ఈ దీవెన వచనం మీరు అందుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, యెహోషువతో మీరు చెప్పినట్టుగా 6 విషయాల్లో మేము నీ యందు భయభక్తులు కలిగి మేము చేయవలసిన పనులు ప్రభు చిరకాలము యెహోవా మందిరంలో మేము నివాసము చేయాలి. మా బ్రతుకు దినములన్నీ ప్రభా మేము మందిరమును కోరుకోవాలి. మా బ్రతుకు దినములన్నీ కూడా నాయన సత్యము కొరకు మేము జీవించాలి. మా బ్రతుకు దినములన్నీ సంతోషంగా జీవించాలి, దుఃఖం వచ్చినా దీవించాలని నేర్పించినావు గనక ప్రభా, మా యొక్క హింసలు బాధలన్నింటిలో కూడా జీవించాలంటున్నావు గనక మా బ్రతుకు దినములన్నీ ప్రభా నిజముగా చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయాలి గనక, బ్రతుకు దినములు చదవాలి గనక ఆ బ్రతుకు దినములు ఈ కార్యములు చేసిన తర్వాత మా బ్రతుకులో నిజముగా ప్రభా నిజంగా యెహోషువకి ఇచ్చినట్టుగా తండ్రి వాగ్దానం ఇస్తున్నావు. నీ బ్రతుకు దినములన్నిటిలో నీ ముందర ఎవ్వడు నిలబడు, ఏ దురాత్మ, ఏ సాతాను, ఏ దయ్యము నీ ముందర నిలబడదంటున్నావు. ఆ ఘనత వాక్యమైన వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి మమ్మల్ని దీవించునుగాక. ఇదే ఛానల్లో ఇదే సమయంలో వాక్యాలు వినండి. ఈ యొక్క ప్రసంగము ద్వారా మీరు విన్నటువంటి గ్రహించిన సంగతిని నాతో పంచుకోండి. మీరు నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడతారని అభిప్రాయపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.